హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రేర్ స్టాక్ మార్కెట్ ఛానల్. నిన్న మనం మాట్లాడుకున్నాం కదండి ఇవాళ లెవెల్స్ గురించి అవి ఒకసారి చూద్దామని. మనం ఏమనుకున్నామండి, ఈ డే ఆఫ్ కింద పడితే క్యాండిల్ క్లోజ్ అయితే బై చేసుకోవాలన్నాం. టార్గెట్ వచ్చి మేబీ డేలో ఎన్ని 1 2 3 ఒకటైతే పెద్ద క్యాండిల్ దొరికిందండి. ఓకేనా, సిపిఆర్ ఉన్నవాడు సిపిఆర్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే బై చేసుకోవచ్చు. ఈవెన్ సిపిఆర్ ఉన్నా కూడా ఒక్క క్యాండిలే ఈ క్యాండిల్ క్లోజ్ అయింది, ఈ క్యాండిల్ ఇచ్చిందండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ నారో కంప్లీట్ ఒకటే లైన్ లాగా ఉందండి. దాని కింద డే ఆఫ్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది చూసారా. 1 2 3 4 నాలుగోదైతే పెద్ద క్యాండిల్ ఇచ్చిందండి. సెన్సెక్స్ చూద్దాం ఒకసారి. సెన్సెక్స్ కూడా చూసుకోండి, డే ఆఫ్ కింద రెడ్ మేబీ డేలో. ఓకేనా, చూసుకోండి. నిఫ్టీ అయితే మీ ఇష్టం అండి, అది మీ ఓన్ రిస్క్. ఎందుకంటే 7 పాయింట్స్ మనకు దొరికాయి స్టాప్ లాస్. బ్యాంక్ నిఫ్టీని సెన్సెక్స్ చేయండి, నేను అదే చేస్తున్నా. ఇలా కాల్ ఇచ్చిన చూసానండి, బ్యాంక్ నిఫ్టీ ఒక కాల్ ఇచ్చిన చూసారా, ఎంతమంది ఫాలో అయ్యారు. ఎన్నిటికంటే ఇట్లా చార్ట్లు పెట్టాను నేను, చార్ట్స్ పెట్టి 50,200 ఫుట్ 50,300 ఫుట్ చార్ట్ పెట్టి ఇక్కడ ఇచ్చాను చూడండి. ఎంత స్టాప్ లాస్ ఎంత పెట్టాలనో కూడా చెప్పిన. బ్యాంక్ నిఫ్టీకి 35, సెన్సెక్స్ 25 పాయింట్స్ అని చెప్పిన. నిఫ్టీ 57 పాయింట్స్. ఎన్నిటికండి 10:45 Q2 ఎగ్జాక్ట్లీ 10:45 50,200 లేకుంటే 50,300 ఫుట్ బై చేసుకోమని చెప్పాను. ఫాలో స్టాప్ లాస్ స్ట్రిక్ట్లీ అని చెప్పాను. ఎన్నిటికి జస్ట్ 2 minutes లోనే చూడండి, బూమ్. ఎన్ని పాయింట్స్ దొరికినాయండి నాకు? 1,500 ప్రాఫిట్. అంటే ఎంత? 100 పాయింట్స్ అండి. 100 పాయింట్స్ దొరికినాయి. దొరకంగానే ఒకళ్ళు లైక్ బటన్ కూడా కొట్టిండ్రు. మళ్ళీ ఇంకా నేను ఫర్దర్ మీరు ఇంకా చేసుకోవాలని ఇక్కడి వరకు వచ్చింది. ఇంకా ఈ రెడ్ బ్లూ మేబీ డేలో వరకు కూడా ఉంటుందని చెప్పి ఈ సర్కిల్ గీసి ఇంత ఛాన్స్ ఉందని కూడా చెప్పాను. సి రౌండ్ అప్ ఏరియా మేబీ యూ హ్యావ్ మోర్ ఛాన్స్ టు రీచ్ బ్లూ లైన్ అని చెప్పిన. అది కూడా రీచ్ అయిందండి, దాని కిందికి పోయింది. బ్యాంక్ నిఫ్టీ కదండి, ఇక్కడ చూడండి, ఇక బ్లూ లైన్ కిందికి కూడా పోయింది. ఓకేనా, సక్సెస్ అయినాయి కదా. నేను ఏమైనా కాల్స్ ఉంటే ఈ విధంగా పెడతానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, రేపటి గురించి మాట్లాడుకుందామండి మనం. రేపైతే ఇదేంటండి, నిఫ్టీ 50 23,550 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 23,400 కాల్ బై చేసుకోండి. 23,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే పుట్ బై చేసుకోండి. 23,650 పుట్. నిన్న నా కామెంట్లో ఒక కామెంట్ పెట్టారండి, ఏంటంటే 5 minutes క్యాండిల్ 15 minutes క్యాండిల్ క్లోజ్ అయితే తీసుకోవాలని చెప్పి. కొన్ని సందర్భాల్లో 5 minutes ఉంటుందండి, కొన్ని సందర్భాల్లో 15 minutes ఉంటుంది, కొన్ని సందర్భాల్లో 1 hour కూడా ఉంటుంది. అది మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. నేను ఎక్కువ శాతం అయితే 15 minutes క్యాండిల్ చూస్తానండి. 15 minutes క్యాండిల్ ఎనఫ్ నా దృష్టిలో ఎనఫ్. అది ఈ విధంగా సిపిఆర్ ఉంటే మాత్రం 1 hour క్యాండిల్ చూసినా తప్పలేదండి. 1 hour క్యాండిల్ చూడండి, ఇట్లా సిపిఆర్ ఉండి సిపిఆర్ దగ్గరలో ప్రైస్ ఉంటే 1 hour చూడండి. లేదు అంటే సిపిఆర్ కొంచెం దూరంలో ప్రైస్ కింద ఉన్న, సిపిఆర్ దూరంలో కొంచెం ప్రైస్ పైన ఉన్న 15 minutes క్యాండిల్ చూడండి. ఈ విధంగా సిపిఆర్ దగ్గరగా ప్రైస్ ఉండడం అనేది చాలా సందర్భాల్లో జరగదు కాబట్టి నేను ఎక్కువ 15 minutes క్యాండిల్ చెప్తాను. ఓకేనా,
అర్థమైందిగా. సిపిఆర్ దగ్గర ఉంటేనేమో 1 అవర్ క్యాండిల్ క్లోజ్ చూడండి, సిపిఆర్ దూరంగా ప్రైస్ ఉంటే 15 మినిట్స్ క్యాండిల్. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ సిపిఆర్కి దూరంగా ఉంది చూడండి, ఇది దగ్గరనే ఉంది. ఈ సిపిఆర్ ఈ మధ్య మార్కెట్ కరెక్ట్ లేదు కదండి, అందుకోసం సిపిఆర్ పైన ఉంది. దీనికి 15 మినిట్స్ చూస్తే సరిపోతుందండి. సిపిఆర్ లోపల ఉంటే మాత్రం 1 అవర్ క్యాండిల్ చూడాలండి. ఓకేనా, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను ఎవరైతే కామెంట్స్ బాక్స్ లో వాళ్ళ డౌట్ అడిగినరో క్లియర్ చేశానని నేను అనుకుంటున్నాను. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. రేపటి లెవెల్స్ చెప్పుకుందామండి. మళ్ళొకసారి చెప్తానండి. నిఫ్టీ 50ది 23,550 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితేనేమో 23,400 కాల్ బై చేయండి. 23,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 23,650 పుట్టు బై చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ 49,600 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితేనేమో 49,200 కాల్ బై చేసుకోండి. 49,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయితేనేమో 49,800 పుట్టు బై చేసుకోండి. సెన్సెక్స్ అయితే 77,700 ఎబో క్యాండిల్ క్లోజ్ అయితే 77,300 కాల్ బై చేసుకోండి. 77,600 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 78,000 పుట్ను బై చేసుకోండి. ఓకేనా, వాటి ప్రీమియమ్స్ చెప్తానండి. రాసుకోండి. నిఫ్టీ 50 23,400 కాల్ ని ఎప్పుడు బై చేస్తారంటే క్యాండిల్ 310 మీద, ఈ ప్రీమియం చార్ట్ అండి. అది ఇందాక చెప్పింది ఇండెక్స్ అండి. ఇండెక్స్ ప్రీమియం చార్ట్, ఇది ఇండెక్స్ కదండి. ప్రీమియం చార్ట్ ఈ విధంగా ఉంటుంది. 49,200 కాల్ తీసుకున్నాను చూడండి. ప్రీమియం ఎక్కడ ఉందండి? ఇలా 11 అది ఇవాళ క్లోజ్ అయింది కాబట్టి రేపు మళ్ళీ ఫ్రెష్ గా ప్రీమియం ఓపెన్ అవుతుంది కాబట్టి ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. 49,200 కాల్ 1150 దగ్గర క్లోజ్ అయిందండి. 1148 1150 అరౌండ్ లో క్లోజ్ అయింది. ఇది బ్రేక్అవుట్ కి సిద్ధంగా ఉందండి. బ్రేక్ అయితే మాత్రం 1465 దాకా పోతుంది. ఈ విధంగా ప్రీమియం చార్ట్ ఉంటుంది. ఓకేనా, 23,400 కాల్ 310 మీద క్లోజ్ అవ్వాలండి. ప్రీమియం టార్గెట్ 360 అండి. 23,650 పుట్టు 200 మీద క్లోజ్ అవ్వాలండి. క్యాండిల్ టార్గెట్ 250. 49,200 బ్యాంక్ నిఫ్టీ చూడండి. 49,200 కాల్ 1150 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. టార్గెట్ 1320. 49,800 పుట్ సైడ్ చూస్తే 820 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. టార్గెట్ 970 అండి. సెన్సెక్స్ ఇది 77,300 కాల్ బై చేస్తే 790 మీద క్లోజ్ అవ్వాలండి. క్యాండిల్ టార్గెట్ 950. 78,000 పుట్టు 550 మీద క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. క్లోజ్ అయితే బై చేసుకుంటా. టార్గెట్ 700. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టుకోండి. ఓకేనా, ఇది కొట్టుకున్నారు కదా. రేపు మార్కెట్ కొంచెం పెరగచ్చండి, చూద్దాం. రేపు పెరగచ్చు అనిపిస్తుంది, చూద్దాం. మార్కెట్ పెరిగితే మన లెవెల్స్ ప్రకారం మాత్రం ఫాలో అవ్వండి. నిఫ్టీ అయితే 7 పాయింట్స్ స్టాప్ లాస్, బ్యాంక్ నిఫ్టీ అయితే 35 పాయింట్స్ స్టాప్ లాస్, సెన్సెక్స్ అయితే 25 పాయింట్స్ స్టాప్ లాస్ మాత్రం స్ట్రిక్ట్లీగా ఫాలో అవ్వండి. ఓకేనా, ఇంకేమైనా మర్చిపోయానా? ఏం మర్చిపోలేదా? ఏం మర్చిపోలేదండి, అన్ని చెప్పాను. ఓకేనా, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతరుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఉంటున్నారో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతోటి సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్. దయచేసి నా సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారండి, 42 మెంబర్సే. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి 1.5 month అవుతుంది, అయినా కూడా నాకు సబ్స్క్రైబర్స్ తక్కువనే ఉన్నారండి. ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నాను, వాళ్ళు విత్ ప్రీమియం ఎవరు ఇవ్వరండి. విత్ ప్రీమియం ఎవరు ఇవ్వరు, నేను విత్ ప్రీమియం ఇస్తున్నానండి. సో నా ఎఫర్ట్ని కొంచెం గుర్తించి సబ్స్క్రైబ్ కావండి. మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ గ్రూపులలో కూడా నా వీడియోని షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకేనా, మరో వీడియోతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.